ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మారిన జీవనశైలి పరిస్థితులు, ఒత్తిడి, వాతావరణంలో కాలుష్యం, ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి ఎన్నో రకాల కారణాలతో ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య కనబడగానే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే ఈ నూనెను వాడితే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రెమెడీ కోసం ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కొలజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. కొత్త జుట్టు పెరగడం కోసం కూడా జుట్టు కుదుళ్లను ఉత్తేజితం చేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది. చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. చుండ్రు సమస్య కూడా జుట్టు రాలడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. జుట్టు చిట్లే సమస్యను, రాలే సమస్యను ఉల్లిపాయ తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం రెగ్యులర్గా ఉల్లిపాయను వాడతాం కాబట్టి మనకు ఉల్లిపాయ సులభంగానే అందుబాటులో ఉంటుంది. ఉల్లిపాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇక ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఇక ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతులను వేసుకోవాలి. మెంతులలో నికోటినిక్ యాసిడ్ ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది. యాంటీఫంగల్ లక్షణాలు, మినరల్స్, విటమిన్స్ ఉండటం వలన తల మీద చర్మం తేమగా ఉండటమే కాకుండా జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఒక స్పూన్ కలోంజీ విత్తనాలను తీసుకోవాలి. కలోంజీ గింజల్లో విటమిన్ డి, ఐరన్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఒక కప్పు కరివేపాకు ఆకులను తీసుకోవాలి. కరివేపాకు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కరివేపాకులో ప్రోటీన్, బీటా కెరోటిన్ ఉండటం వలన జుట్టు రాలకుండా చేస్తుంది. ఒక కప్పు ఆవ నూనె తీసుకుని వేయాలి. ఆవ నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. ఆవ నూనెలో మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. పొడి జుట్టును తగ్గిస్తుంది. నిర్జీవమైన జుట్టును నివారిస్తుంది. డ్రై హెయిర్ నివారించి జుట్టు తేమగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆవ నూనెలో కలోంజీ విత్తనాలు, మెంతులు, అలాగే ఉల్లిపాయ అన్నీ కలిసేలా కలిపి పొయ్యి ఆన్ చేయాలి. దాదాపుగా 10 నిమిషాల పాటు మరిగిస్తే బాగా వేగుతాయి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోని పోషకాలు ఆ నూనెలోకి చేరతాయి. ఘాటైన వాసన కలిగి ఉండే ఆవాల నూనెను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. జుట్టు సమస్యల పరిష్కారానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు చిక్కుపడటం, చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలకు మంచి పరిష్కారంగా ఆవ నూనెను చెప్పవచ్చు. కరివేపాకు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. చనిపోయిన జుట్టు కుదులను తొలగిస్తుంది. కరివేపాకులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది. ఈ విధంగా తయారైన నూనె చల్లారిన తర్వాత వడగట్టుకుని సీసాలో నిల్వ చేసుకుని వారంలో 2 సార్లు ఈ నూనెను వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ నూనెను వారంలో 2 సార్లు తలకు పట్టించాలి. జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించి 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తుంటే ఖచ్చితంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తొలగి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఒకసారి చేసుకుంటే ఈ నూనెను దాదాపుగా 6 నెలల పాటు వాడుకోవచ్చు. ఈ నూనెలో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో పోషకాలు అన్నీ దిగాయి కాబట్టి జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఈ నూనెను తయారు చేసుకుని జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.